హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం కుంభరాశి వారికి ఇప్పుడు జరగబోతున్న శుక్రగ్రహ గోచార ఫలితం గురించి మనం తెలుసుకోబోతున్నాము. శుక్రగ్రహము జనవరి నెల 28వ రోజు మీ యొక్క జన్మరాశి నుంచి మీ యొక్క ద్వితీయ స్థానానికి గోచరించబోతున్నాడు. శుక్రగ్రహము ద్వితీయ స్థానంలో ఉచ్చస్థితిని పొందినప్పుడు మీకు చాలా వరకు మంచి ఫలితాలు అనేది కలుగుతుంది. అది ఎలా కలుగుతుంది, అది ఏంటి అనేది ఈ వీడియోలో నేను చెప్తాను. కాబట్టి ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడండి. అలానే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు తరచుగా వస్తుంది. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాము. శుక్రగ్రహము మీ యొక్క జన్మరాశి నుంచి మీ యొక్క ద్వితీయ స్థానానికి గోచరించినప్పుడు శుక్రుడు ఉచ్చస్థితిని పొందుతాడు జనవరి నెల 28వ రోజు. ఇది 4 నెలల పాటు ఉంటుందన్నమాట. 4 నెలల పాటు అంటే మే నెల 31వ తారీఖు వరకు శుక్రుడు ఉచ్చస్థితిలో ఉంటాడు. ఇది మీకు చాలా వరకు ఒక ప్రాబ్లం నుంచి ఒక సొల్యూషన్ ఇస్తుంది. మీకుండే సమస్య నుంచి ఒక విడుదల, ఒక రిలీఫ్గా మీరు ఫీల్ అవుతారు. ఎందుకంటే ద్వితీయ స్థానం అంటే ధన, కుటుంబ, వాక్కు స్థానం. ఆ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల, ఒక శుభగ్రహము గోచరించడం వల్ల మీకు ఇన్ని రోజులుగా మీరు ఫేస్ చేసిన రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అవుతుంది. రిలేషన్షిప్లో ఏదైనా మిస్అండర్స్టాండింగ్ ఉన్నా అవన్నీ కూడా మీకు తీరుతుంది. మీకు రిలేషన్షిప్లో ఒక సపోర్ట్ అనేది వస్తుందన్నమాట. మీకంటూ ఒక సపోర్ట్ అనేది ఉంటుంది. కొంచెం రిలీఫ్గా మీరు ఫీల్ అవుతారు. ఆర్థికంగా కూడా మంచి అభివృద్ధి, ఆర్థికంగా మంచి డెవలప్మెంట్ అనేది ఉంటుంది. వివాహ ప్రయత్నం చేసే వాళ్ళకు కూడా అనుకూలమైన ఫలితం ఉంది. ఈవెన్ మీకు ఏల్నాడు శని జరుగుతున్నప్పటికీ మీకు ద్వితీయంలో శుక్రుడు ఉన్నప్పుడు వివాహం జరగడానికి అవకాశం ఉంది. మీకు ఇప్పుడు జరుగుతున్న దశాభుక్తులు కొంచెం అనుకూలంగా ఉన్నట్టయితే జాతక చక్ర ప్రకారము మీకు వివాహం అవ్వడానికి అవకాశం ఉంది. వాహన యోగం కూడా బాగుంది మీకు. ఎందుకంటే శుక్రుడు మీకు చతురాధిపతి కాబట్టి ఆయన ద్వితీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి వాహన యోగం బాగుంది. అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది. ఒక రిలీఫ్గా మీరు ఇన్ని రోజులుగా మీరు కష్టపడిన విషయాలకు స్టాగ్నెంట్గా ఏ పని చేయకుండా ఉన్నట్టయితే ఆ పని అంతా మీకు నెరవేరుతుంది. కొంచెం రిలీఫ్గా మీరు ఫీల్ అవుతారు. అదే మాట మళ్ళీ చెప్తున్నాను. సో ఒక రిలీఫ్, ఒక స్ట్రెస్ అనేది మీకు తీరుతుంది. చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎదురు చూడొచ్చు. చాలా వరకు బాగుందని చెప్పొచ్చు. శుభ ఫలితాలు మీకు ఈ శుక్రగ్రహ గోచారం 4 నెలల పాటు ఉంటుంది కాబట్టి 4 నెలలు మీకు చాలా వరకు అనుకూలంగా ఉంది. మీ యొక్క జన్మ జాతకం కూడా దీనికి అనుకూలంగా ఉన్నట్టయితే ఇప్పుడు చెప్పిన ఫలితం అనేది మీకు చాలా వరకు మ్యాచ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మర్చిపోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ధన్యవాదాలు.